బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ఎల్లుండి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వాయుగుండం కారణంగా రాబోయే 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ మోందా తుఫాన్ అనేది దూసుకు వస్తూ ఉంది. ప్రస్తుతం ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది విశాఖపట్నానికి 850 కిలోమీటర్లు, కాకినాడకు 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది రాగల 12 గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుంది. 28వ తేదీన ఇది ఏదైతే మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన ఉన్నటువంటి కాకినాడ తీరానికి అత్యంత సమీపంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ఇది తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. అలాగే సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి, అలాగే అలలు ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా అలలు కూడా ఎగసిపడే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దు. అంతేకాకుండా ఈ కోస్టల్లో ఉన్నటువంటి తీరాల్లో ఏవైతే పర్యాటక ప్రాంతాలు అయితేనేమి కానీ, ఈ బీచ్ వద్దకు జనాలు వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఈ వచ్చే ప్రజలను సైతం కూడా నియంత్రించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలైతే జారీ చేసింది. అయితే ఈ తుఫాను తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది 850 కిలోమీటర్ల దూరాన ఉంది కాబట్టి ఇంకా అత్యంత సమీపంగా వచ్చే కొలది దీని ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. అయితే రాగల 24 గంటల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మిగిలిన చోట్ల కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలకు దాదాపుగా ఇది తీరం దాటేంత వరకు కూడా 3 రోజుల పాటు 27, 28, 29 తేదీల వరకు కూడా 3 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో పాఠశాలలకు సైతం కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అధికారులకు సైతం కూడా సెలవులను రద్దు చేశారు. ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు సైతం కూడా తరలించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్దమైంది. ఏదేమైనప్పటికీ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అధికారులు అయితే కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే జార్జ్, సాయంత్రం తీరం దాటిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? అలాగే అప్పుడు సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇది 28వ తేదీ సాయంత్రానికి లేదా రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది తీరం దాటే సమయంలో దాదాపుగా భారీ వర్షాలు అనేవి కురుస్తాయి. అంతేకాకుండా గాలుల వేగం సైతం కూడా పెరుగుతూ ఉంటుంది. దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ గాలులు వీచిన సమయంలో చూసుకున్నట్లయితే కనుక సహజంగా తుఫాన్లు తీరం దాటేందుకు, అంటే తీరాన్ని తాకి తీరాన్ని దాటేందుకు సైతం కూడా 3 గంటల సమయం అనేది పడుతూ ఉంది. ఈ 3 గంటల వ్యవధి సమయంలో చూసుకున్నట్లయితే కనుక భీకరమైన గాలులు అనేవి వీస్తూ ఉంటాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోవడం, చెట్లు కూలిపోవడం, శిథిలావస్థల భవనాలు ఉంటే అవి కూలిపోవడం, హోర్డింగ్స్ పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇది తీరాన్ని తాకిన తర్వాత 3 గంటల పాటు దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 3 గంటల తర్వాత సహాయక చర్యలని చేపట్టాలి. అయితే ఇప్పటికే ఇటు కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్దం చేసింది. అలాగే విద్యుత్కి ఎటువంటి ఆటంకం లేకుండా ఇప్పటికే
ఏపీ ఈపీడీసీఎల్ సైతం కూడా ఆ ప్రభావిత ప్రాంతాలకు సామాగ్రి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఎప్పటికప్పుడే సహాయక చర్యలు చేపట్టేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారులంతా కూడా సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో సైతం కూడా ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన జిల్లా కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అధికారులంతా కూడా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది 28వ తేదీ నాటి సాయంత్రానికి తీరం దాటుతుంది కాబట్టి అది ఒక కీలకమైన సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలోనే భీకరమైన గాలులు, వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.